జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సరే ఈ స్థానంలో పట్టు సాధించాలని భావిస్తోంది. అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నిక ఎంతో ముఖ్యమంటున్న ఆయన భారీ మెజారిటీ రావాలని దిశానిర్దేశం చేశారు. మరి సీఎం రేవంత్ రెడ్డి నేతలకు ఎలాంటి సూచనలు ఇచ్చారు? ఆయన క్యాంపెయిన్ ఎలా సాగనుంది? జూబ్లీహిల్స్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందా అనే దానిపై ప్రత్యేక కథనం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలను అమలు చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ముందు చూపుతోనే వ్యవహరించింది అధికార పార్టీ. గత 2-3 నెలలుగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ప్రజా సమస్యలపై కూడా నాయకులు చొరవ చూపుతూ వస్తున్నారు. అంతేకాదు బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థిగా బీసీ నేత అయినటువంటి నవీన్ యాదవ్కే టికెట్ను కేటాయించింది. ఆయనకు నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉంది. ప్రజలు మరీ ముఖ్యంగా యువత నవీన్ యాదవ్ పైనే మొగ్గు చూపుతున్నారు. నవీన్ యాదవ్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరో 20 మంది కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జీలుగా వేసి క్షేత్రస్థాయి స్థితిగతులను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన ఆయన ఈ బైపోల్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ నమోదు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన డివిజన్లకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు కీలకమైన సూచనలు చేశారు. ఎన్నికల వ్యూహంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక నిఘా వర్గాల ద్వారా ప్రతిరోజు ఈ బైపోల్పై వస్తున్న సమాచారాన్ని అధ్యయనం చేసిన ఆయన ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెప్పి ఆ ప్రాంతాలలో ప్రచారం చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 70కి పైగా మురికివాడలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా నివాసం ఉంటుంది రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో పాటు ముస్లిం మైనారిటీ వర్గాల వారు ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడున్న ప్రతి ఓటర్ను కలిసి ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను వివరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచడం, వీటితో పాటుగా ఇంద్రమ్మ ఇళ్ళు వంటి పలు అంశాలను వివరించాలని చెప్పారు. అలాగే త్వరలోనే మిగిలిన 2 గ్యారంటీలను సైతం అమలు చేస్తామన్న ఆయన భరోసాను ఓటర్లలో కల్పించాలని సూచించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామనే నిర్ణయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక షేక్పేట ప్రాంతంలో బీసీ వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, వారిని కాంగ్రెస్ వైపుకు తిప్పుకునేలా ప్రచారాన్ని హోరెత్తించాలని సూచించారు. అంతేకాదు కొంతమంది నేతలు వారికి కేటాయించిన బస్తీలు, డివిజన్లలో ప్రచారాన్ని ఆశించిన స్థాయిలో చేయడం లేదన్నారు. తీరిగ్గా ఉదయం 11 గంటలకు వెళితే ఓటర్లు ఎవరు ఉంటారన్న ఆయన నేతలకు వార్నింగ్ ఇచ్చారని సమాచారం. ఇక ఈ క్రమంలోనే సినీ రంగానికి చెందిన 25,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రంగానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించాలని చెప్పారు. భవిష్యత్తులోనూ సినీ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భరోసా కల్పించాలని సూచించారు. మరోవైపు 40 మంది ప్రచారకర్తల్లో ఒకరుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా డైరెక్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈరోజు యూసఫ్గూడ సభ అనంతరం అంటే ఈ నెల 31 నుంచి నవంబర్ 5 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేయనున్నారని సమాచారం. 4 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నమాట. ఇక ప్రధానంగా వెంగళరావు నగర్,
బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట, రహమత్ నగర్, యూసఫ్గూడ ప్రాంతాలలో ఆయన పర్యటిస్తారని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నవీన్ యాదవ్కు నియోజకవర్గంలో ఉన్న పట్టు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్కు విజయాన్ని కట్టబెడతాయని చెబుతున్నారు. మరి జూబ్లీహిల్స్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ ఎగురుతుందా లేదా అన్నది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.